హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ తయారు చేయబోతున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది మనము రోటీ, చపాతీ, వైట్ రైస్ అండ్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లో సూపర్ కాంబినేషన్ అనమాట. బగారా రైస్ కూడా సూపర్ కాంబినేషను. ఫస్ట్ మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి కదా, దానికైతే నేను వాటర్ పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈలోపు గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఇంకో పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకుని గ్యాస్ వెలిగించుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మీడియం సైజు ఆనియన్స్, మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత. నేను 5 ఎగ్స్ వేసాను కదా, దానికి ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని, ఈ కర్రీలో మనము కారం అన్నది యూస్ చేయమన్నమాట. రెడ్ కారము మనకి ఎంత కావాలంటే అంత స్పైసీ కోసం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఈ క్వాంటిటీకి ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక 2 టమాటోస్ ముక్కలు కట్ చేసుకుని ఇదంతా కూడా గ్రేవీ కోసం అన్నమాట. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇవన్నీ కూడా మగ్గనివ్వాలి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇందులోనే ఒక గుప్పుడు జీడిపప్పు గుండె అనమాట, ఆ గుండె వేస్తాను. వీటిలన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా మగ్గిపోయేదాకా మగ్గనివ్వాలి. ఇందులోనే 2 అంగుళాల అల్లం ముక్క ఈ విధంగా పీల్ చేసుకొని దాన్ని కూడా ఆ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర మన ఇష్టం, మనకి ఎంతకంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక కట్ అయితే వేస్తున్నాను చిన్నది. శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా ఫైన్ గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో తీసేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్స్ పెరుగు మీద మింగడ కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్కి. వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం. ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత ఈ షెల్స్ అయితే చేసుకుందాము. ఇందులో ఆనియన్స్ అవి మగ్గ పెట్టుకున్నాం కదా, ఆ బాండి పెట్టేసుకుని మళ్ళీ ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం. అప్పుడు అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఎగ్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేనైతే కొంచెం ఎగ్కి ఇలా ఘాటు పెట్టుకుంటే ఏంటంటే పేలకుండా ఉంటుంది అనమాట. నాన్ ఎగ్స్ కూడా కొంచెం ఇలా ఘాటు పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకున్నాను ఎగ్స్. ఇందులో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆల్రెడీ ఇందాక వేసుకున్న ఆయిల్ ఉంది కదా, మనం గ్రేవీ కోసం తయారు చేసుకున్నాం కదా పేస్ట్, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందాక ఆల్రెడీ కొంచెం ఆనియన్స్లో వేసాం, ఇలా కొంచెం ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు వేసాం కదా, నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకున్నాం. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒక పెద్ద స్పూన్ అయితే ఒక పావు స్పూను పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం.
మూత పెట్టి ఆల్రెడీ పచ్చివాసన ఏమి ఉండదు, అన్నీ కూడా మగ్గపెట్టి మిక్సీ చేసాం కాబట్టి పచ్చివాసన ఏమీ రాదు. ఒక 5 నిమిషాలు కనుక ఇలా ఆయిల్లో మగ్గపెట్టిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. సరే మూత తీసుకొని చూసుకుందాం. చాలా వరకు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనిద్దాం. తర్వాత కొంచెం ఎసరు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. నేను మిక్సీ జారు కడిగి తీసుకున్నాను అనమాట ఈ వాటర్ అనేది. ఒక 15 మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత ఉంచుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇంకొంచెం చిక్కబడాలి, నేను వైట్ రైస్లోకి చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు కొంచెం క్రష్ చేసిన కసూరి మేతి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కనుక ఉడకనిస్తే మనకి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. అమూల్ ఫ్రెష్ క్రీము ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇందులో. మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ అన్నది అలా సపరేట్ అయినప్పుడు ఈ క్రీమ్ అన్నది యాడ్ చేసేసుకున్నాం. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను మీకు. ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.